నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా మంగపేట మండలంలో నరసింహాసాగర్ మల్లూరు తిమ్మంపేట శనగకుంట గ్రామాలలో గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన వరి పంట మొత్తం నేలపాలై వడ్ల రాలిపోవడం జరిగిందని, ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం చేయాలని, రైతులు కష్టపడి పండించిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే అకాల వర్షానికి చేతికొచ్చిన పంట మొత్తం భూమి పాలు అయిందని, ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మంగపేట మండల అధ్యక్షులు కుడుమల లక్ష్మీనారాయణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణయ్య, ఎడ్లపల్లి నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, యలవర్తి శ్రీనివాసరావు, రాజమళ్ల సుకుమార్, మాలికంటి శంకర్, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, దంతనపల్లి నరేందర్, అల్లే జనార్దన్, రాజా సాహెబ్, ఎస్డి హుస్సేన్, కర్రీ శ్రీను, చదలవాడ శ్యాంబాబు, కౌసర్ పాషా, పాక్స్ వైస్ చైర్మన్ కాదబోయిన నరేందర్, గ్రామం పార్టీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి రేసు రమేష్, యూత్ నాయకులు గౌని రమేష్, సీనియర్ నాయకులు బెల్లి కుమార్, రేసు యాకన్న తోలం నరసింహారావు, నైనారపు కేశవులు, కండ్రా వెంకటేశారావు, గోసుల ఐలయ్య, ఏటూరుగారం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జాడి భోజరావు, పూజారి సతీష్, బోడ ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ వద్దు మేము ఉన్నామమ్మా, ఎందుకు ధైర్యంగా ఉండవా తల్లి, ధైర్యంగా ఉండు. ఘోరంగా ఉంది నీ పరిస్థితి, మాకు చూస్తే తెలుస్తుంది. అంటే ఇంత తప్పకుండా వద్దు 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 అంటే ఇప్పుడు ఏం క్వశ్చన్ ఏం వెళ్ళదు కదా, వెళ్తారా? వద్దు వద్దు సరోజమ్మ వద్దు, తప్పకుండా మీ తరఫున ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి కూడా వీళ్ళ లిస్ట్ మొత్తం అన్న రాపించినావు కదా, మొత్తం రాపించిన మనం పోయి కూర్చుందాం, ఎట్లా రాదో కాంపన్సేషన్ మనం కొట్లాడి తెచ్చుకుందాం. 100% 30-40 మంది రైతులు కనీసం ఒక 100 ఎకరాలు ఉంటది. ఇది అదే అదే గవర్నమెంట్ కి ఇది పెద్ద పని కాదు. 100కు 100% అదే అదే తమ్మి మీకు తప్పకుండా మీ వెంబడి మేము ఉంటాం. వీళ్ళు ఇది ఒక 800 ఎకరం ఉంటుంది, కమర్షియల్ ఒక 500 ఎకరం ఉంటుంది. 500 ఎకరం ఏదైనా ఒక అంటే కొద్దిగా అటు సైడ్ కొంచెం చిన్నగా పడ్డాయి రాళ్ళు, అటు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు మొత్తము ఎంతసేపు పడ్డది అన్న ఈ వర్షము? హాఫ్ అన్ అవర్ రాళ్ళేనా ప్యూర్ గా? అచ్చా, అదే ఈ ప్రాంతంలోనేనా లేకపోతే ఎక్కడ దాకా? ఈ గుట్ట ఇటు యువతలు నాన్న, ఇప్పుడు అటు ఉన్నాయి కూడా ఇదే పరిస్థితి. గుట్ట కూడా పడ్డాయి, ఇట్లా ఈ వరి దగ్గర నుంచి ఇట్లా తిరిగి నరసింహారావు ఊళ్ళో వచ్చి అటు అడవికి వెళ్ళిపోయినాయి. అచ్చా, ఇటు లేదా అన్న? చూడండి ఎంత రాలిపోయింది, ఇదంతా రాలిపోయింది కదా, అంతా దూరిపోయినాయి మొత్తం. ఇంత దారుణంగా ఒకసారి ఉంచండి అన్నట్టు ఉంచండి. అడుగు అయిపోయింది ఇక అసలు మొత్తం మేలు మొత్తం పడిపోయింది, తాళ్ళు మాత్రమే ఉన్నది ఇప్పుడు. మనకు పనికొచ్చే గింజ ఏం లేదు ఇక్కడ. ఈ చివరి ఈ 3 గింజలు కోస్తే ఇప్పుడు మొత్తం 3 ఎకరాలు కోస్తే ఒక హాఫ్ ట్యాంక్ అయింది. ఈ చివరి గింజలు ఆగిన బాబు. మనకి యావరేజ్ గా ఇది 13 క్వింటాలు 14 క్వింటాలు అయిన చేలు. అంటే ఇప్పుడు ఒక ఎకరంలో ఎన్ని డ్రమ్ములు నిండుతుంది? ఒక కింటా వచ్చేసి 13,000 అన్న. అట్లా అంటలేను, ఒక డ్రమ్ము నిండాలంటే ఎంత ఎకరా? ఓకే, 14 బస్తాలు పట్టుద్ది. అట్లా అంటే ఒక ఎకరంకి ఒక డ్రమ్ము నిండుతుందా? ఒక ఎకరంకి డ్రమ్ము పైన 80. ఇప్పుడు 3 ఎకరాలు కోసినా ఒక డ్రమ్ము కూడా నిండుతలేదు. కమర్షియల్ అయితే 4 అయితే సార్ మంచి ఆశ పెట్టుకున్నాం అన్న రైతుల మొత్తం. అసలు మంచిగా సీడ్ సెట్ అయింది, 13-14 క్వింటాలు ఎక్కినాయి.
ఇక నోటి దగ్గరకు వచ్చి ఇక కోసుకునే ఆ పోతులు కోసినామంటే మిషన్ హార్వెస్టింగ్ అయిపోయేది అన్న. ఇది మొత్తం ఒక 1000 ఎకరాలలో పోయిందా అన్న ఈ డ్యామేజ్? అంటే సీడ్ 1000 ఎకరాలు, ఈ సీడ్ వరకు మనకు వేరే బేర్ గన్ సింజెంటా కానీ ఇది ఒక 1000 ఎకరం పోయింది. కమర్షియల్ ఒక 500 ఎకరం పోయింది. కమర్షియల్ లో కొంచెం ఏంటంటే ఒక 40% లో 20% ఉంది. ఇట్లా మేలోట్లు రాలిపోయినాయి చూడ అట్లా సగం. ఇవన్నీ పైకి ఉన్నాయి మేల్ అన్న, కిందికి ఉన్నది ఫీమేల్. ఈ వరుస అంతా మేల్, పై ఇదంతా ఫీమేల్. ఇది ఈ బెడ్ ఫీమేల్, ఎత్తుకున్నాయి మేల్. అంటే ఇప్పుడు మీరు కోసేటప్పుడు మేల్ ఫీమేల్ కోస్తారా? లేదు, ఇప్పుడు అది హార్వెస్ట్ మనుషులతో చేయించుకోవాలి. అది అంటే జనరల్ గా ఆ మేల్ వరుస సపరేట్ కోసి ఫీమేల్ సపరేట్ కోస్తారా? అది బయట వేసుకున్న తర్వాత అప్పుడు ఇది కోయాలి. అంటే ఆ వరుసలో పెట్టుకొని కోస్తారా? ఇట్లా మనుషులతో కోపించి బయట వేసుకోవాలండి. ఇది మేల్ మాన్యువల్ చేయాలి. మాన్యువల్ చేసిన తర్వాత ఇది హార్వెస్టింగ్ మిషన్. ఇది హార్వెస్టింగ్. దీంట్లో బెరుకులు ఇట్లా అంతా బెరుకులు ఇవన్నీ తీసిన తర్వాత ఇది మిషన్ వస్తుంది. చాలా దారుణం పరిస్థితి. ఇప్పుడు మేలు కోస్తే మనకు కోసిన ఖర్చులు రావు. అది తీస్తేనే ఇది కోయాలి. అదే ఇప్పుడు అక్కడ ఆడ కోసిన రానా అటు పక్క లేబర్ తోటి 1010 పెట్టుకొని అది ముందు కోసుకుంటాం. ఇప్పుడు తాడి చెట్టు కాడ నుంచి అది మాదన్న 7 ఎకరాలు నీదన్నా. అక్కడ నుంచి అదంతా జామాయిల్ దాకా. ఇప్పుడు ఇది కమర్షియల్ ఇప్పుడు వాళ్ళు చేసేది ఇదేనా? ఇప్పుడు మొత్తం కలిపి వస్తాను. లేదు, నేను దానికే కోయాలి. నేను పెడతాను. దగ్గర ఉన్నాయి ఫోటో. నరసింహసాగర్ ప్రాంతంలో మొన్న జరిగిన విపత్తులో చాలా మంది రైతులకు పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. స్థానిక మంత్రి గారు, ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్న మంత్రి గారి బాధ్యత వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరానికి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితులల్లో ఈ పని చేయకపోతే మాకు తెలుస్తున్నది ఏంటంటే అసలు నష్టం లేని భూములు కూడా రాసుకుంటున్నారు కాంపన్సేషన్ కోసం అని మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. దయచేసి ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి అలాగే జిల్లా యంత్రాంగానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అట్లాంటి పనులు చేస్తే బాగుండదు. నిజంగా నష్టపోయిన రైతులకు మీరు కాంపన్సేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రాజకీయ ఒత్తిళ్లతోటి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకుంటే మాత్రం పరిస్థితి బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎస్టీయా మీరు కూడా ఎస్టీనా? మీరు ఇద్దరు ఒకటేనా? మీరు కూడా ఎస్టీనా? మొత్తము అచ్చా అందరి ఈ పట్టాలు లేని అది కూడా మనం మీకు పట్టా ఉందా? కౌలు భూమి కౌలు తీసుకున్నారు. చాలా మందికి ఇందులో నష్టపోయిన వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కాంపోజిషన్ ఇవ్వాలంటే పట్టా ఉన్న వాళ్ళకే ఇస్తామంటున్నారు. రాలిపోయిన వాళ్ళకు తీవ్రంగా ఇటు పట్టా లేక భూమికి రైతు బంధు పడతలే ఉంటాయి. అదే కలెక్టర్ ఏమన్నాడు అంటే అందరికి తీసుకోండి అని చెప్పిండు. మీరు అది దగ్గర ఉండి కొంచెం తప్పకుండా చేపిస్తాను. నేను 100 ఎకరం దాకా ఇవే ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఈ విపత్తి జరగంగానే నాకు సమాచారం రాగానే నేను ఇమీడియట్లీ కలెక్టర్ గారితో మాట్లాడి సార్ ఇట్లా పరిస్థితి ఉంది, మీరు ఇమీడియట్గా స్పందించాలి, తగిన న్యాయం చేయాలని చెప్తే ఆయన తప్పకుండా తెల్లారే ఫీల్డ్ స్టాఫ్ను పంపుతా అని చెప్పిండ్రు, పంపించిండ్రు కూడా. కానీ ఇప్పుడు జరగాల్సిన పరిణామం మనం ఏంది అని ఒకసారి మీ అందరితోటి చూసి పోయి మాట్లాడదామని వచ్చిన నేను ఇక్కడికి. సో ఇప్పుడు బేసికల్గా అంటే భోజరావు మనం ప్రెస్కి సాయంకాలము 5 నుంచి 6 గంటల మధ్యన జరిగిన ఘోరమైన ప్రకృతి విపత్తు అనొచ్చు దాన్ని. ఇంత పెద్ద ఎత్తున మన ప్రాంతంలో ఉరుములతోటి కురిసిన భారీ వడగండ్ల వానకి ఇక్కడ నరసింహసాగర్ ప్రాంతము అలాగే మల్లూరు ప్రాంతంలో తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు. ఈ ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల మేల్ ఫీమేల్ సీడ్ ప్రొడక్షన్కి సంబంధించిన భూములతో పాటు ఒక 1000 ఎకరాలు కమర్షియల్ క్రాప్స్ కూడా ప్యాడీ వేసుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితి కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడున్న జరిగిన నష్టాన్ని రైతులకు పూర్తిగా ప్రభుత్వం భరించాలి.
ఏదైతే కమర్షియల్ క్రాప్లో జరిగిన నష్టం ఉందో ఆ నష్టాన్ని మినిమం ఒక్కొక్క రైతుకి 25,000 నుంచి 30,000 రూపాయలు కాంపన్సేషన్ కట్టియాలి. అలాగే ఏదైతే సీడ్ ప్రొడక్షన్కి సంబంధించిన ఎకరేజ్ భూమి ఉందో ఇక్కడ సింజెంటాతో పాటు బేయర్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ వచ్చి రైతులను ప్రోత్సహించి ఇది సీడ్ వేసుకోమనడం జరిగింది. కానీ ఈరోజు రైతులు కష్టాలలో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు వేసి ఇచ్చిన పంటకు మన సీడ్కి ఉత్పత్తి రాకపోతే 80,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టిస్తామని ఒక బాండ్ పద్ధతి రాసిచ్చిండ్రో అది ఇక్కడున్న రైతులకు ఇప్పుడు అదే పద్ధతి కట్టియాలి. ఎందుకంటే ఇంత పెద్ద విపత్తులో వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా పండింది ఈసారి. కానీ వాళ్ళ చేతికి వచ్చే సమయానికి ఇంత నష్టం జరిగింది. కాబట్టి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్లకు ఇది ఒక చాలా చిన్న కాంపన్సేషను రైతులకు ఇచ్చేది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను. అంత అవసరమైతే వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఆ కంపెనీల దగ్గర కూడా వెళ్ళి కూడా ఇక్కడున్న రైతుల తరఫున మాట్లాడతానని చెప్పి వాళ్ళందరికీ నేను ఇక్కడ ఒక హామీ ఇస్తున్నాను. అలాగే ఇక్కడున్న భూమిలో కొన్ని పట్టా కాని భూములు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారిని ఆర్జిస్తున్నాము, స్థానిక మంత్రి గారిని కూడా వేడుకుంటున్నాము. వీళ్ళకి న్యాయం చేయాలి. ఎట్లయితే కాంపన్సేషను 25,000 నుంచి 30,000 రూపాయలు మీరు కమర్షియల్ వాళ్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామో, పట్టాలు లేవు, ఇది లేదు, అది లేదని వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ రైతు భరోసా కూడా చాలా మందికి కాలేదు, రుణమాఫీ కాలేదు, చాలా కష్టాలల్లా రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం అయితే ఏ రైతుని కదిలిచ్చిన కన్నీళ్ళే తప్ప వాళ్ళకి ఏమీ కనబడట్లేదు. ఇక్కడ దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితులల్లా రైతు బంధు ఇవ్వని వాళ్లకు, రుణమాఫీ కాని వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా అది రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.